ఎక్కువగా ప్రైవేట్ ఆల్బమ్స్కి ప్రిఫర్ చేస్తారా, లేకపోతే భక్తికి ప్రిఫర్ చేస్తారా, వరల్స్ మూవీస్కి? అంటే ఆఫర్ వచ్చింది కదా అని కాదు, కానీ మీ ఇంట్రెస్ట్ ఏంటి, మీ జోనర్ ఎక్కువగా ఎట్లా? బేసిక్గా నా జోనర్ ఏంటంటే ఇట్స్ లైక్ భక్తి. ఆబ్వియస్లీ భక్తి ఈజ్ ద ఫస్ట్. సెకండ్ ఏంటి అంటే నా వాయిస్ జోన్కి ఏది వస్తే అది. అంటే నాకు ఇలాగా ఫోక్ సాంగ్స్, ఫాస్ట్ నంబర్స్, ఇలాంటి సాంగ్స్ అన్నీ నాకు సూట్ అవుతాయి. నాకు సూట్ అయ్యే సాంగ్ ఏదన్నా ఆబ్వియస్లీ మనం మంచిగా పాడతాం. సో అలాగా నాకు సూట్ అయ్యే సాంగ్ ఎవరైనా చేస్తే దట్ ఈస్ మై ఆప్షన్ అంతే. ఎస్. సో 2014లో మీరు ఫస్ట్ డెబ్యూ ఇచ్చిండ్రని చెప్పింది. సో దిస్ ఇస్ 2024. అంటే ఈ 10 years స్పాన్లో ఒక్క మూమెంట్ విల్ బీ ఏ యూటర్న్ మూమెంట్. అంటే ఈ సాంగ్ వల్లనో లేకపోతే ఇట్లా నాకు గుర్తింపు వచ్చిందిరా బై అని అట్లా కొన్ని ఉంటాయి మనకి. సో ఆ టర్నింగ్ పాయింట్ ఎక్కడ, ఏ పాటతో లేకపోతే ఏ లిరిక్స్ తోటి మీకు ఆ టర్నింగ్ పాయింట్ వచ్చింది? యా, అంటే ఏ పాటతోటి టర్నింగ్ పాయింట్ వచ్చిందంటే ఎండికొండాలు. ఆ పాట నాకు, నేను రవీంద్ర భారతిలో కానీ బయట చోట కానీ పాడడం, ఆ పాట మంగ్లీ పాటలు బేసిక్గా ఒకటి రేలా రే రేలా ఒకటి. నేను కొన్ని ఫోక్ కాంపిటీషన్స్లో పాడి నేను రన్నర్అప్గా వచ్చాను. తర్వాత వాయిస్ ఆఫ్ ఇండియా హైదరాబాద్ దాంట్లో కూడా నేను రన్నర్అప్గా వచ్చాను. సో వీటన్నిటిలో ఏంటంటే ఫోక్ కేటగిరీకి, అంటే ఆర్పి పట్నాయక్ గారు, తేజ గారు, వీళ్ళందరూ కూడా నేను పాడినప్పుడు మెలోడీ రౌండ్, ఫోక్ రౌండ్ అన్నీ ఉంటాయి. సో మెలోడీ రౌండ్ విన్న తర్వాత ఫోక్ రౌండ్ పాడితే ఒకసారి మళ్ళీ పాడమ్మా అని మరీ పిలిచి పాడించుకున్నారు. అండ్ తేజ గారు అయితే సెల్ఫీ కూడా దిగారు అడిగి. బికాజ్ ఒక పాట ఉండింది, ఆ ఫోక్ సాంగ్ చాలా అంటే చాలా నచ్చింది. సో ఆ పాట ఒకటి, ఎండికొండాలు, ఈ ఫోక్ సాంగ్స్కి నాకు మంచి గుర్తింపు వచ్చింది అనమాట. సో అందుకు ఇప్పుడు నేను ఎండికొండాలు అనే పాట మీకోసం పాడుతున్నాను. ఎండికొండాలు ఏలేటోడా, అడ్డబొట్టు శంకరుడా, జోరే పట్టుకొని తిరిగేటోడా, జగాలను గాస్తే జంగముడా, కంఠానగరళాని దాసినోడా, కంటి చూపుతో సృష్టిని నడిపేటోడా, ఆది అంతాలు లేనివాడా, అండపిండ బ్రహ్మాండాలు నిండేనోడా, నాగాభరణుడా, నందివానుడా, కేదారినాథుడా, కాశీ విశ్వేశ్వరుడా, భీమాశంకర, ఓంకారేశ్వర, శ్రీకాళేశ్వర, మహారాజ రాజేశ్వర, ఎండికొండాలు ఏలేటోడా, అడ్డబొట్టు శంకరుడా, జోరె పట్టుకొని తిరిగేటోడా, జగాలను గాసే జంగముడా, కంఠానగరళాని దాసినోడా, కంటి చూపుతో సృష్టిని నడిపేటోడా, ఆది అంతాలు లేనివాడా, అండపిండ బ్రహ్మాండాలు నిండినోడా. ఓ మై గాడ్, చూడండి నాకే గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయి ఆ టోన్కి. అసలు సూపర్ అంటే సూపర్. సో ఈ పాట చేసింది ఎస్కే బాజీ గారు. అది ఆయనే బుల్లెట్ బండి సాంగ్ చేశారు. సో ఆయనకి థ్యాంక్స్ చెప్పాలి అసలు, ఇంత మంచి కంపోజిషన్ ఇచ్చినందుకు. సో ఈ పాట లిరిసిస్ట్ ఎవరు? మాట్ల తిరుపతి గారు. మాట్ల తిరుపతి గారు అన్నది మన తెలంగాణ ఫోక్ సింగర్స్ అందరికీ తెలుస్తుంది. ఆయన పాటలు చాలా బాగుంటాయి. అందులో ఇంకొక ఫేవరెట్ సాంగ్ అది నాది.